హాయ్ నమస్తే అండి, నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో పిండితో పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చాలా రుచిగా ఇలా బొంబాయి రవ్వతోనే ఇడ్లీని తయారు చేసుకోవచ్చు. బొంబాయి రవ్వతో ఉప్మా, రవ్వ దోశలనే కాకుండా ఇలా హెల్దీగా ఇడ్లీని కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా బొంబాయి రవ్వతో వేడివేడిగా ఇడ్లీని చేసి చట్నీస్తో సర్వ్ చేసామంటే ఇంట్లో వాళ్ళు ఉప్మాకి బదులుగా మాటిమాటికి ఇలా రవ్వ ఇడ్లీనే చేయించుకుంటూ ఉంటారు. అంత బాగుంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ పై కడాయిని పెట్టి 1 టీ స్పూన్ నెయ్యిని వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ కట్ చేసిన జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి 1 నిమిషం పాటు వేయించి కట్ చేసి ఉంచిన 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసి వేయించి 1/2 టీ స్పూన్ పసుపును వేసి ఒకసారి అంతా కలిపి ఈ కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వని వేసి కాస్త కలర్ మారే వరకు హీట్ని లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ను ఆపి రవ్వ చల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్లో వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను వేసి ఒకసారి కలిపి ఈ కప్పుతో 1 కప్పు ఫ్రెష్ పెరుగును వేసి కలుపుకోవాలి. ఇంకొక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసి కలుపుకోవాలి. దీని కంటెన్సీ అనేది ఇలా ఉండాలి. మూత పెట్టి 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టి నాననివ్వాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇడ్లీ రేకుల్లో వాటర్ని కానీ ఆయిల్ని కానీ రాసి రేకుల్లో పిండిని పెట్టి స్టవ్ పై కుక్కర్లో స్టాండ్ పెట్టి 1 గ్లాస్ వాటర్ వేసి వాటర్ మరుగుతున్నప్పుడు స్టాండ్ పై ఇడ్లీ రేకుల్ని పెట్టి మూత పెట్టి విజిల్ పెట్టకుండా హీట్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి 10 మినిట్స్ ఇడ్లీని కుక్ అవనివ్వాలి. రవ్వ ఇడ్లీని ఇడ్లీ పాత్రలోనైనా ఈ విధంగానే పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ను ఆపి ఇడ్లీని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇదిగోండి, మన సుజీ రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇలా చట్నీస్తో వేడివేడిగా ఇడ్లీని ఇలా సర్వ్ చేసామంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఇడ్లీ ఎంత మెత్తగా వచ్చాయో. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్గానైనా లేక నైట్ డిన్నర్లోకైనా చట్నీస్తో సర్వ్ చేసామంటే ఇంట్లో వాళ్ళు వదలకుండా ఇలానే చేయించుకుంటూ ఉంటారు. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.